మై ఛానల్. మనం చూడబోయే సైటు 3 ఎకరాల సైట్ అండి. ఇది 2 ఎకరాలు కూడా ఇస్తారు, 3 ఎకరాలు కూడా ఇస్తారు. మొత్తం ఇక్కడ నుండి కిందిది బోర్డు కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకు విలేజ్, డైరెక్ట్ విలేజ్ టాకీ కనిపిస్తుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ ఉంటుంది. ఇది 2 ఎకరాల సైట్ అండి. ఆ వేప చెట్టుదేమో 1 ఎకర్, ఇంకో ఎకరం ఉంటుంది. మొత్తం 3 ఎకరాలు. తీసుకుంటే 3 ఎకరాలు తీసుకోవచ్చు, లేకపోతే 2 ఎకరాలు తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ల్యాండ్. ఎకరానికి వచ్చేసి 25 లక్షలు చెప్తున్నాడు. దీంట్లో బోరు ఇట్లా లేదండి. రోడ్డుకు సెకండ్ బిట్టే, మట్టి రోడ్డుకు సెకండ్ బిట్ అవుతుంది. 4 ఫీట్ల దారి ఉంటుందండి దీనికి ఎగ్జాక్ట్లీ. ఆ వెనుకదేమో 1 ఎకరం అండి. ఇది చూసుకున్నట్టయితే ఇది 2 ఎకరాలు. మొత్తం చూసుకున్నట్టయితే 3 ఎకరాలు రైతు దగ్గరనే ఉంది. ఎకరానికి వచ్చేసి మనకు 25 లక్షలు చెప్తున్నాడు. ఇది విలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. కరీంనగర్ టు చేర్యాల నుంచి, కరీంనగర్ టు జనగాం టు సిద్దిపేట హైవేకి మాత్రం మనకు ఒక 16 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. 2 సాయిల్తో కూడుకున్న సైటు, నార్త్ ఫేసింగ్ ఉంటుంది సైటు. చాలా బాగుంటుంది. విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు విలేజ్ టు విలేజ్ దారికి సెకండ్ బిట్ మాత్రమే అండి. 25 లక్షలకి ఎకరం చెప్తున్నారు. రేట్ వచ్చేసి రైతుల దగ్గర ఉంది. మనము దీనికి సంబంధించిన దారి కూడా చూడబోతున్నాం ఇప్పుడు. మనకు రోడ్డుకు జస్ట్ ఒక 10 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. దారి అనేది ఇదండి. ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు 5 ఫీట్ల దారి ఉంటుంది మొత్తం. మేము దీన్ని అంతా సాపి వేసుకోవాలి. 5 ఫీట్ల దారి ఉంటుందండి సైటు. ఈ 5 ఫీట్ల దారికి మనము గేటు ముందే పెట్టుకోవచ్చు. ఒక మనిషి కనబడుతున్నారు చూడండి, ఆ మనిషి దగ్గరనే గేట్ పెట్టుకోవచ్చు మనము. చాలా ఎక్సలెంట్ ల్యాండ్ అండి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు ఇది విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 5 గజాల పానాదండి. మనకు హార్వెస్టర్ లోపలికి పోతుంది డైరెక్ట్. విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ అండి ఇది. మనం గేట్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు డైరెక్ట్ మట్టి రోడ్కి. 10 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఓన్లీ ఇక్కడికి అక్కడికి ల్యాండ్. 3 ఎకరాలు అండి. 2 ఎకరాలు కూడా ఇస్తారు. ఎకరానికి వచ్చేసి 25 లక్షల రూపాయలు. ఇది పెద్ద రోడ్. ఇది విలేజ్. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ కూడా ఉండదు నాకు తెలిసి.